నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అల్లం సాగులో మెలకువల గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర కుమార్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 04027031431, 27031432, అలాగే 27031433. నమస్కారం అండి రవీంద్ర కుమార్ గారు. చెప్పండి సార్, మన రాష్ట్రంలో రైతులు సాగు చేసే ఈ సుగంధ పంటల్లో ప్రధానమైంది అల్లం కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్లం యొక్క సాగు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? ముఖ్యంగా మన దేశంలో కానీ చూసుకుంటే 36% ఉత్పత్తితో దేశం మొదటి స్థానంలో ఉందండి భారతదేశం. అదే రాష్ట్రం కానీ విషయాన్ని కానీ చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కువగా ఈ మెదక్ జిల్లాలో ఈ అల్లం పంటను ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. 1500 హెక్టార్ విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సుమారు 1500 హెక్టార్లో ఈ అల్లం పంటను సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొబ్బరి తోటల్లోని కూడా దొండపాదుల్లో మనకి గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈ అల్లం పంటను సాగు చేయడం జరుగుతుందండి. సార్, ప్రధానంగా అల్లం సాగుకు అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటివండి? అంటే ఏ రకమైన పరిస్థితులు అయితే అల్లం సాగు అనుకూలంగా ఉంటాయి సార్? అల్లం సాగుకు మనం ముఖ్యంగా గమనించినట్టుగైతే వర్షపాతం 1500 నుండి 3000 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా ఉండేటువంటి ప్రదేశాలు చాలా అనుకూలం. గాల్లో తేమ ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా సూర్యరశ్మి కూడా మనకి బాగా ఎక్కువగా ఉండి కొంచెం చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ప్రదేశాలన్నీ కూడా ఈ అల్లం పంటకు చాలా అనుకూలం. ఎక్కడైతే వాతావరణం 28 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ అల్లం పంటను బాగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండేటప్పుడు ఈ అల్లం పంట పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మనము రికమెండ్ చేయట్లేదు. ఈ అల్లం పంటకు కొంచెం నీడ కల్పించినప్పుడు కూడా మనకి ఈ పత్రహరితం పెరగడం, అదేవిధంగా దిగుబడులు పెరగడం కూడా మనం గమనించాము. సముద్ర మట్టం నుండి సుమారు 1500 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ అల్లం పంటను మనం బాగా సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నాయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్నట్టు వివిధ వాతావరణ పరిస్థితులు కానీ, లేకుంటే అన్ని ప్రాంతాల్లో, అంటే ఇటు కోస్తా కానీ, అటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఈ వివిధ రకాల ప్రాంతాలకు అనువైనటువంటి రకాలు రైతు సోదరులు ఎంపిక చేసుకోవాలి కదా సార్. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు ఏంటిది, ఆ రకాలకు ఉన్నటువంటి లక్షణాలు సార్? ముఖ్యంగా ఈ అల్లము రకాలను పరిశీలించే ముందుకే మనము నేల పరిస్థితులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఈ నేలలు ఎర్ర నేలలు, ఎర్ర చలకా నేలలు, అదేవిధంగా కొంచెం ఒండ్రు సారవంతమైనటువంటి నేలలు ఈ అల్లం సాగుకు బాగా పనిచేస్తాయి. అట్లాగే నేల pH కూడా మనకి 6 నుండి 6.5 వరకు ఉండేటువంటి నేలలు బాగా పనిచేస్తాయి. దీనిలో ముఖ్యంగా మనకి నీరు ఇంకిపోయేటువంటి నేలలు మనకి అనుకూలంగా ఉంటాయి. నీరు నిలబడేటువంటి నల్ల రేగడి నేలలు కానీ, లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాం మనం, ఆ నేలల్లో ఈ అల్లం పంటను పండించుకోవడానికి మనకు అనువుగా ఉండదు. అటువంటి నేలలు తప్ప తెక్కి నేలలు మనం బాగా పండించుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నందికొట్కూరు సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి. తగ్గించాను సార్. మీ ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు నందికొట్కూరు సార్ మాది. ఇప్పుడు అల్లము మేము ఏం చేయదా? అదే ఇప్పుడు భూమిలో ఉన్న ఇది మార్చు. హలో, మీరు అల్లంను సాగు చేయాలనుకుంటున్నారా? అవును సార్. మీకు ఎంత ఉందండి పొలము? మాకు 4 ఎకరాలు. ఓకే, మీకంటే ఏ రకమైన నేలలో చెప్పగలరా? హలో హలో, చెప్పండి సార్. చెప్తారండి సార్. వాళ్ళు 4 ఎకరాల పొలం ఉన్నది, అల్లం సాగు చేయాలనుకుంటున్నారు. మీరు ఏ రకమైన నేలండి? నేల ఎటువంటి నేల అండి? నీరు ఇంకిపోయే నేల? ఎర్ర భూమి. నీరు ఇంకిపోతుంది కదండి. మీరు అల్లం సాగు చేసుకోవచ్చు అండి. ఈ ఎర్ర నేలల్లో, నీరు ఇంకిపోయేటువంటి నేలల్లో ఈ అల్లాన్ని బాగా సాగు చేసుకోవచ్చు. అయితే
ఈ నేలల్లో ఎర్ర నేలల్లో మనకి పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తగినటువంటి పశువుల గెత్తం ఇటువంటి వేసుకొని మీరు సాగు చేసుకోవచ్చు. మీ ప్రాంతానికి నాడియా అనే రకం కానీ లేకపోతే మారన్ అనే రకం కానీ ఈ రెండు రకాల్లో ఏ రకాన్నైనా మీరు సాగు చేసుకోవచ్చండి. సరే సరే, ఓకే సార్. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు మాధవరెడ్డి. అడగండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము మామనాథ్ డిస్ట్రిక్ట్ షాద్నగర్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇది ఇప్పుడు మాకు ఒక 10-20 ఎకరాలు ఎర్ర నెల ఉంది సార్. అలాగే ఓకే అండి. ఒక 3 బోర్లు ఉన్నాయి సార్, తగినంత అంటే నీటి వసతి కూడా ఉంది బోర్లు. ఓకేనండి. ఆల్రెడీ మేము నెల క్రితం అనంతపూర్లో ఇక్కడ బెంగళూరు నుంచి తెచ్చి సాగు చేస్తున్నాం, చూద్దామని అనుకోండి, పోలేకపోయినాము. టీవీలో వస్తుంది కదా, ఎలా ఉంటది అంటే మాకు ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, వేస్తే ఎలా ఉంటది అడుగుదామని ఫోన్ చేసి. చెప్తారు సార్. ఈ అల్లం పంటను షాద్నగర్లో కూడా వేసుకోవచ్చండి, మనకి ప్రాబ్లమే లేదు. కాకపోతే మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అల్లం ఏక పంటగా కాకుండా మొక్కజొన్నతో అంతర పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆముదం మొక్కలు కూడా అక్కడక్కడ మీ పొలంలో వేసుకొని ఆముదం నీడను 25% సుమారు నీడ ఉండే విధంగా వేసుకున్నప్పుడు ఈ అల్లం పంటను బాగా చేసుకోవచ్చు. ఈ ఎత్తుమళ్ళు ముందుగా తయారు చేసుకోవాలండి. 1 మీటర్ వెడల్పు వీలైనంత పొడవుతో సుమారు 15 సెంటీమీటర్ల ఎత్తుతో ఈ ఎత్తు నార్మల్ తయారు చేసుకొని ఈ 3 వరుసలు ఒక బెడ్కి పట్టే విధంగా మనం 30x20 సెంటీమీటర్ల దూరంలో, అంటే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మీరు మారన్ రకాన్ని తీసుకొచ్చి సాగు చేసుకోవచ్చండి. ఇది మన అంటే సీడు ఎక్కడ తీసుకోవచ్చు సార్? ఇది సీడు మనకి ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో దొరుకుతుందండి. లేనప్పుడు మీకు జహీరాబాద్లో కూడా చాలామంది రైతులు మనకి కేరళ నుంచి తీసుకుని వస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ అని కాలికట్లో ఉంది. ఆ కాలికట్లో కూడా మీకు చాలా రకాలు దొరుకుతాయి. ఆ రకాలతో పాటుగా మారన్ రకం కూడా మనకి బాగానే దిగుబడులు వస్తున్నాయి. సుమారు ఒక హెక్టార్కి వచ్చేసి 25 టన్నుల వరకు దిగుబడి మనకి రావడానికి అవకాశం ఉందండి, సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు. ఒక ఎకరాకు ఎంత పడుతుంది సార్ సీడు? ఎకరాకు వచ్చేసి సుమారు మనకి 500 నుండి 700 కేజీల వరకు విత్తనం పడుతుందండి మనకి. 700 వరకు మినిమం వేయాలి. కూడా టన్ను వరకు కూడా వేయచ్చు. ఒక టన్ను అంటే మనం వేసుకునే దుంప పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుందండి. 30 గ్రాములు బరువు గల విత్తనం వేసుకుంటే మీకు 600 కేజీలు సరిపోద్ది. లేదు 50 గ్రాములు పెద్ద దుంప మొక్క కింద నాటేటప్పుడు మనకి సుమారు టన్ను వరకు కూడా మనకి విత్తనము పట్టే అవకాశం ఉంది. అది ఏది బాగుంటుంది రెండిట్లో? మనకి అంటే 50 గ్రాములు వేసుకుంటే మనకి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. మన 30 గ్రాములతో కూడా మనము ఏదైతే ఎకనామికల్ లెవెల్లో ఉన్నాయో ఆ దిగుబడులు సాధించవచ్చండి. 50 గ్రాములు వేస్తే దిగుబడులు విత్తనం పరిమాణం 50 గ్రాముల వరకు పెరిగినప్పుడు దిగుబడి కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మేజర్గా మేము ఎప్పుడు రెగ్యులర్గా మొక్కజొన్న వేస్తాం ఎక్కువ. ఓకే అండి. దాంట్లో అంతర పంట వేయచ్చు అంటారు. ఒక వరుస మొక్కజొన్న, ఒక బెడ్ మొక్కజొన్న, ఒక బెడ్ మనం అల్లం వేసుకొని అంతర పంటగా సాగు చేసుకోవచ్చండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే సార్, ఇప్పుడు అల్లం సాగులో ముఖ్యంగా సార్ కాల్ కట్ అయినట్టుంది సార్. మనము ఇంతకుముందు చర్చిస్తున్నట్టు వివిధ ప్రాంతాలకు అనువైన రకాలండి. మనకి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో చూస్తే కొత్త రకాలు, పాత రకాలైనటువంటి నాడియా మారన్ రకాలు ఎక్కువగా మనం సాగు చేస్తున్నారండి. తెలంగాణ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ మారన్ అనే రకం సాగు చేస్తున్నారు. ఈ కోస్తా ప్రాంతాల్లో నర్సీపట్నము, నాడియా అనే రకాల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ 2 రకాలే కాకుండా మనకి కాలికట్ పరిశోధనా స్థానం నుండి వరద, మహిమ, రజిత అనే రకాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈ వరద అనే రకం ఏంటంటే మనకి ఓలియోరెసిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మహిమ అనే రకం నులుపురుగులకి తట్టుకునేటువంటి రకము. అలాగే రజిత అనే రకం ఎక్కువగా ఓలియోరెసిన్ కంటెంట్ కలిగి ఉంటుందండి. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. బెంగళూరు. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా మాకు వచ్చి 4 acres ఉన్నది భూమి. ఓకే. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం. ఓకే. మేము అల్లం ఎలా వేయాలి అది దాని గురించి కొద్దిగా వివరిస్తారా? చెప్తారండి. ఎలాంటి విత్తనం తీసుకోవాలి? తప్పకుండా సార్, చెప్తారు సార్. ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మాకు ఎస్వి యూనివర్సిటీ దగ్గరగానే ఉంది, అక్కడ మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేవండి, ఆ వివరాలన్నీ చెప్తారండి.
ఓకే సార్. మనకి అల్లం విత్తనం మనకి బెంగళూరులో హోసూరు మైసూరు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుందండి. మీరు అక్కడ నుంచి మంచి రైతుల నుండి ఈ తెగులు సోకినటువంటి విత్తనం మనం ఎక్కువగా ఈ దుంపకుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ దుంపకుళ్ళు ఆశించినటువంటి తెగులు సోకినటువంటి విత్తనాన్ని మనం సేకరించి తెచ్చుకోవచ్చు. మీకు బెంగళూరు నుంచి మైసూరులో మనకి ఈ విత్తనము దొరకడం జరుగుతుంది. అదేవిధంగా హసన్ జిల్లాలో కూడా ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా మీరు తెచ్చుకోవచ్చు ఈ విత్తనాన్ని. ఈ ఎక్కువగా ఈ బెంగళూరు కర్ణాటక ప్రాంతాల్లో ఈ మారన్ రకంతో పాటు హిమగిరి అనే రకాన్ని కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో మనకి ఈ బొప్పాయి కింద అదేవిధంగా అరటి కింద అంతర పంటగా కూడా ఈ అల్లాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి నుంచి తెగులు సోకినటువంటి విత్తనాన్ని మనం తెచ్చి వేసుకోవచ్చు. వేసుకునే కాలం మనకి బెంగళూరు ఈ ప్రాంతాల్లో మనకి మార్చి నుంచి మే 15 లోపల మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఎంత ఖర్చు అవుతుందండి? ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అండి చెప్పండి సార్. ఖర్చు మనకి ఎకరానికి మనకి అల్లం సాగులో కానీ తీసుకుంటే మొత్తం ఖర్చులో సాగు ఖర్చులో ఒక 50% ఖర్చు విత్తనం ఖరీదే అవుతుందండి. తక్కిన 50% మనకి అంతర్కృషి నీరు పెట్టడం అదేవిధంగా కలుపు ఎరువుల యాజమాన్యంకి అవుతుంది. సుమారు కానీ మనం తీసుకుంటే సుమారు 50,000 వరకు ఒక ఎకరానికి ఖర్చు అవ్వచ్చు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నేను నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం సార్, ఆత్మకూరు ఎమ్ము. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మాకు మామిడి తోట ఉంది సార్, మామిడి తోటలో అల్లంను అంతర పంటగా వేసుకోవచ్చా అనేది డౌట్ సార్. చెప్తారండి. మామిడి తోటలో అల్లము అంతర పంటగా అంటే ఈ అల్లం అనేదానికి సుమారు 16 నుండి 18 ఇరిగేషన్స్ అంటే నీరు పెట్టుకునేది 16 నుండి 18 సార్లు పెట్టుకోవాల్సి ఉంటుందండి. సుమారు 8 నెలల పంట కాలంలో మనం ఈ నీరు పెట్టుకోవడం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ మామిడి తోటల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి సెప్టెంబర్ నుంచి మన బెట్ట పరిస్థితులు మామిడి తోట కల్పిస్తేనే పూతకు వస్తుంది మామిడి తోట. అటువంటి పరిస్థితుల్లో అల్లం వేసినప్పుడు మనము కంపల్సరీగా నీరు పెట్టేటప్పుడు ఈ అల్లంకి పెట్టే నీరు వల్ల బెట్ట పరిస్థితులు ఉండకపోవడం వల్ల మామిడి పూతకి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అంటే లేత చిగురులు ఎక్కువ వచ్చే అవకాశం ఉండి పూతకు రాపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మామిడి తోటల్లో సాధారణంగా మనము రికమెండ్ చేయట్లేదు. డ్రిప్ పెట్టుకున్నప్పుడు మీరు అల్లం ఒక్కదానికి డ్రిప్ కల్పించుకొని సాగు చేసుకోవచ్చండి. ఓకే ఓకే సార్. మరి ఇప్పుడు ఏ సీడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ మారన్ రకం కానీ నాడియా రకం కానీ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా బాగుంటుందండి. మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ కాలికట్ వారి వరదా సీడ్ కూడా మనకి ఇస్తున్నారు. ఈ 3 రకాల్లో ఏది చేసినా కూడా బాగానే ఉంటుందండి. నల్గొండకు దగ్గరలో ఉన్నటువంటి సీడింగ్ సెంటర్ ఎక్కడన్నా ఉంటే చెప్పవచ్చు. నల్గొండకి దగ్గరలో చుట్టుపక్కల ఏమీ లేవండి. మీకు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానంలో లభిస్తుంది. లేకపోతే మీకు సంగారెడ్డిలో ఫల పరిశోధనా స్థానంలో కూడా మీకు విత్తనము దొరుకుతుందండి. థ్యాంక్ యూ సార్. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నామండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు అల్లంలో 2 రకాలుగా ఉంటాయి కదా అండి, ఒకటి ఎర్రగా ఒకటి తెల్లగా ఉంటుంది కదా. చెప్పండి. మార్కెట్లో దేనికి రేట్ ఎక్కువ వస్తుందండి? చెప్తారండి. మార్కెట్లో మనకి అల్లం ప్రధానంగా చూసుకుంటే బాగా లావుగా ఉండి ఎక్కువ ఘాటు. మన భారతదేశం అల్లానికి ప్రాముఖ్యత ఏంటంటే కొంచెం నిమ్మ వాసన వస్తుంటుంది కాబట్టి ఓలియోరెసిన్ కంటెంట్ కూడా మనకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఓలియోరెసిన్ కంటెంట్ ఎక్కువగా ఉండి పీచు తక్కువగా ఉండేటువంటి రకాలు మనకి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ రకాలుగా చూస్తే మనకి నాడియా కానీ మారన్ కానీ లేకపోతే ఈ వరద అనే రకం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఘాటైన రకాలు బాగా లావుగా దుంప ఉండేటువంటి రకాలు కావాలంటే ఈ రజిత అనే రకం కూడా మనకి బాగా సూట్ అవుతుందండి. అలాగే అంటే ఇది వాతావరణం అనేది అనుకూలంగా దీనికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు ఉంటుందండి? అనుకూలమైన వాతావరణం అంటే అల్లం పంట మనకి ఎక్కువగా వెజిటేటివ్ దశ అంటే ఈ కాండము ఆకులు ఇవన్నీ పెరగడానికి లాంగ్ డేస్ పీరియడ్ కావాలి, అంటే ఎక్కువ కాల వ్యవధి కావాలి. కాబట్టి మార్చి నుంచి మనం వేసుకోవడం ప్రారంభించాలి. అదేవిధంగా ఈ దుంప ఊరడానికి నేలలో ఉష్ణోగ్రత సుమారు 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు దుంప బాగా ఊరుతుంది. కాబట్టి శీతాకాలం పరిస్థితుల్లో దుంప బాగా ఊరుతుంది. కాబట్టి మనకి మార్చి నుండి మే 15 లోపు మనము ఈ దుంపలు వేసుకుంటే మనకి డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి లోపల హార్వెస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలం ప్రారంభం అయ్యేటప్పటికే ఈ మొలకలు వచ్చేసి ఉంటే మనకి ఈ దుంపకుళ్ళు ఆశించడం కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మే 15 లోపలే మనము ఈ పంట వేసుకోవాలండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి.
నమస్కారం రాకేష్ అండి. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి సార్. సార్ లైన్ కట్ అయినట్టుంది సార్. అది ప్రధానంగా మీరు అన్నట్టు అంటే ఇప్పుడు ఈ విత్తన మోతాదు తర్వాత మనం ప్రధాన పొలంలో నేల తయారీ ఏ విధంగా విత్తుకోవాలి సార్ రైతు సోదరులు? మనము ఈ విత్తనాల్లో ఈ అల్లం పంటలో ప్రధానమైన సమస్య దుంపకుళ్ళు సమస్య సార్. కాబట్టి మనం విత్తనం ఎంపిక చేసేటప్పుడే దానికి విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా మనము చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి ఎట్లా చేస్తామంటే మనకి ఆరోగ్యవంతమైనటువంటి పొలం నుంచి మనం విత్తనం తెచ్చుకునే తర్వాత దానికి డార్మెన్సీ అంటే ఇప్పుడు మార్చిలో మనం హార్వెస్ట్ చేస్తే దానికి 1 నెల నుంచి 2 నెలల పాటు డార్మెన్సీ అంటే విత్తనం నిద్రావస్థలో ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత నిద్రావస్థ నుంచి మేల్కొన్న తర్వాత ఈ విత్తనానికి ఏం చేయాలంటే 3 గ్రాముల మ్యాంకోజెబ్ మందు ద్రావణంలో, అదేవిధంగా ఈ పొలుసు పురుగులు కూడా దీనికి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి కాబట్టి 2.5 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ ప్లస్ 3 గ్రాముల మ్యాంకోజెబ్ 1 లీటర్కి కలిపిన ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత 1 గంట పాటు నీళ్ళలో ఆరబెట్టి ఈ విత్తనం నాటుకోవడానికి అనువుగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా నేల తయారీ విషయానికి వస్తే ఈ నేల 4 నుండి 5 సార్లు బాగా దుక్కు చేసుకోవాలి. నేల బాగా లూజ్గా ఉండాలి. ఈ అల్లం విత్తనం వేలు 20 సెంటీమీటర్ల లోపల వ్యాపించి ఉంటాయి కాబట్టి నేల కూడా 30 సెంటీమీటర్ల లోతైన నేల కంపల్సరీగా మనకి సేంద్రియ పదార్థం అధికంగా ఉండే నేల తయారీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం సార్. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. హలో సార్, నమస్కారం అండి. ఎర్రనాల్లో పెడితే బాగా పండుతుందా సార్? అల్లం ఎర్ర నెలలో పెడితే చెప్తారండి. ఎర్ర నేలలు, ఎర్ర చలకా నేలలు, ఒండ్రు నేలలో ఈ అల్లం బాగా పండుతుందండి. నీరు నిలబడకుండా ఉండే విధంగా మనం చేసుకోవడం అనేది ప్రధాన అంశం. నల్ల నేలలు, నల్ల రేగడి నేలలు తప్ప తక్కిన నేలల్లో కూడా బాగా పండేదానికి అవకాశం ఉంది. బాగుంటుందా సార్? ఏమండి, డ్రిప్ పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. డ్రిప్ పెట్టుకొని డ్రిప్ ద్వారా మీకు పోషకాలు కూడా మన నత్రజని, భాస్వరం, పొటాష్ కూడా మనం డ్రిప్ ద్వారా అందించినప్పుడు అధిక దిగుబడులు వచ్చాయని చెప్పి మనకి గమనించడం అయింది. అదేవిధంగా డ్రిప్తో పాటు ఈ మైక్రో జెట్లు లేదా మైక్రో స్ప్రింక్లర్లు పెట్టుకోవడం ద్వారా ఈ మైక్రో క్లైమేట్ ఏదైతే మొక్కల మధ్య ఉండే వాతావరణాన్ని మనం బాగా ఇంప్రూవ్ చేసి దిగుబడులు మనకి 30 టన్నుల వరకు కూడా రావడం గమనించడం అయింది హెక్టార్కి. అవునా సార్? అవునండి సార్. మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, మేము 1 వారం అవుతుంది అల్లం వేసి. ఓకే. అయితే దానికి అంటే సోకే తెగుళ్ళు, దాని నివారణ ఎట్లా సలహాలు మా ఖమ్మం జిల్లాలో ఎవరన్నా ఇవ్వగలుగుతారా సార్? తప్పకుండా చెప్తారండి. ఈ అల్లంకి ప్రధానంగా ఏంటంటే మీరు వేసి వారం అయింది అన్నారు కాబట్టి అప్పుడే మీకు మొలకలు వచ్చి ఉండవు. సుమారు 3 వారాల పాటు మనకి టైం పడుతుంది మొలకలు బయటికి కనిపించడానికి. అయితే ఈ తెగుళ్ళలో ప్రధానంగా దీనికి ఎక్కువగా సోకేటువంటి తెగులు దుంపకుళ్ళు తెగులండి. ఈ దుంపకుళ్ళు తెగులు మనకి ఫంగస్, పిత్యం అనే ఫంగస్ ద్వారా వస్తుంది. ఈ దుంపకుళ్ళు తెగులు వచ్చినప్పుడు మనకి ఈ మొక్కలు ఏమవుతాయంటే మొక్కల అంచులు వెంబడి పసుపు రంగుగా మచ్చలు ఏర్పడి ఆ మొక్క ఒడిలిపోవడం జరుగుతుంది. ఆకులన్నీ కూడా ఒడిలిపోవడం జరుగుతాయి. మీకు కాండాన్ని పీకి చూసినప్పుడు సులభంగా దుంప నుంచి ఈజీగా బయటికి కాండం ఊడి వస్తుంది. వాసన కూడా చాలా చెడు వాసన వస్తుందండి. ఇటువంటప్పుడు కంపల్సరీగా మనం విత్తన శుద్ధి చేపట్టాలి. అదేవిధంగా నేలలో మురుగునీరు ఏదైతే ఉందో అది పోయే విధంగా మనము చేసుకోవాలి. అంతేకాకుండా ఈ బెడ్లన్నిటికి కూడా వేపపిండి 200 కేజీలు వేపపిండి ట్రైకోడర్మా విరిడి 1 కేజీ పొడి మందుతో కలిపి వేసుకోవడం ద్వారా కూడా సేంద్రియంగా మనం నివారణ చేయవచ్చు. అదేవిధంగా కెమికల్స్, రసాయనంతో మనం చేయాలనుకున్నప్పుడు ఈ మెటలాక్సిల్ అనే మందు ఉంటుందండి. మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ అనే మందు ఉంటుంది. ఈ మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ కలిపిన మందును 2 గ్రాములు కానీ లీటర్ నీటికి కలుపుకొని స్ప్రేయింగ్ కాదు మామూలుగా ఈ అల్లం బెడ్లని తడుపుకోవడం ద్వారా ఈ తెగుళ్ళను నివారణ చేసుకోవచ్చండి. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, మహబూబ్ నుంచి కొల్లాపూర్ సార్. సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి సార్. ఓకే సార్. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. సార్, మేము మహబూబ్ నుంచి కొల్లాపూర్ చేస్తున్నాం అండి. ఓకే, చెప్పండి. మా దగ్గర ఏంటంటే మాకు 4 ఎకరాల పొలం ఉంది సార్ కళ్ళు కింద. అలాగే చెప్పండి. అల్లం వేసుకోవాలనుకున్నాం సార్, దానికి ప్రత్యేకతలు చెప్తారా సార్? అంటే మీరు అంటే మొదటిసారిగా అల్లం సాగు చేసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. మీరు ఏ రకం నెలలు అండి మీవి? మా 2 నెలలు సార్.
సార్ చెప్తారండి. అదే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ అల్లము సాగుకి ఎర్ర నేలలు బాగా అనుకూలమండి. కాకపోతే ఈ సేంద్రియ పదార్థం బాగా తయారు చేసుకోవడానికి కనీసం 10 టన్నుల పాటు పశువుల గత్తం మీరు మీ నేలలో ఎకరానికి వేసుకోవాలి. అదేవిధంగా 1 టన్ను నుండి 2 టన్నుల వరకు వేపపిండి కూడా మనం వేసుకోవడం ద్వారా ఈ ఎర్ర నేలల్లో మనం చాలా బాగా అల్లము సాగు చేయడానికి అవకాశం ఉంటుందండి. సార్ మనకు ప్రధానంగా అంటే ఈ అల్లం సాగులో మల్చింగు అదేవిధంగా నీడ కూడా చాలా అవసరం కదండి. వీటి యొక్క ప్రాముఖ్యత ఏముంది సార్? ఈ మల్చింగ్ అల్లము నాటిన తర్వాత మనకి 3 వారాల పాటు మనకి అల్లము మొక్క రావడానికి టైం పడుతుందండి. ఈ టైంలో మనకి కలుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం మల్చు ఎండిన వరిగడ్డితో కానీ లేకపోతే పచ్చి ఆకుల మల్చి కూడా మనము వేసుకోవాలి కంపల్సరీగా. అదేవిధంగా ఈ నీడ కూడా ఈ అల్లం పంటకి చాలా అవసరం. 25% నీడ మనము ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఆముదం కానీ లేకపోతే బొప్పాయి కానీ కంది కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి అంతర పంటలు మనము అల్లంలో సాగు చేసినప్పుడు ఆ నీడ దీనికి సరిపోతుంది. దానివల్ల అల్లం పంట బాగా పెరగడానికి అవకాశం. కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రవిప్రకాష్ అండి. రవిప్రకాష్ గారు అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాది 2 ఎకరాలు అల్లం సాగు చేస్తున్నాం అండి. అలాగే అయితే అల్లం కొంత ఎండిపోయినట్టు మచ్చలు ఏర్పడుతున్నాయండి చెట్ల కింద. అట్లా ఎంతకాలం అయింది సార్ మీరు ఎత్తుకొని? ఒక 2 months అవుతుంది. చెప్తారండి. మీకు ఆకుల మీద మచ్చలు వస్తున్నాయండి? అవి ఏం లేవండి, అదే అల్లమే మాడిపోయినట్టు ఇది ఉంది. అల్లం మొలకలు వచ్చాయండి? వేసారా మీరు? ఆల్రెడీ భూమిలో వేసారా? వేసామండి. ఆ అల్లము కొంచెం ఎండిపోయినట్టు అయ్యి మచ్చలు ఏర్పడుతున్నాయి. అంటే అల్లము ఎండిపోవడం అంటే ఎక్కువగా ఈ దుంపకుళ్ళు ఆశించినటువంటి విత్తనము మనం వచ్చినప్పుడు బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ ఈ దుంపకుళ్ళు ఎక్కువగా వస్తుందండి. ఇది వచ్చినప్పుడు మనకి ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి, వడిలిపోయినట్టుగా కనిపిస్తుంది దుంప. కాబట్టి మీరు కంపల్సరీగా అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా ఫంగస్ వల్ల వస్తుందా ముందు చూసుకోండి. ఎక్కువగా ఈ ఫంగస్ వల్ల పిత్యం వల్ల కానీ ఈ దుంపకుళ్ళు వస్తే ఆకులు మార్జిన్ అంటే ఆకులు అంచు వెంబడి పసుపు రంగుగా వచ్చి నీటి సోకినటువంటి మచ్చలు వస్తాయి. అదేవిధంగా బ్యాక్టీరియా ద్వారా కానీ అయితే ఆకులు ముడుచుకుపోతాయి, రోల్ అవుతాయి అన్నమాట. ఈ రెండిట్లో దేని వల్ల వస్తుందో మీరు గమనించి, బ్యాక్టీరియా వల్ల కానీ వస్తే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 1.5 గ్రాములు, అదేవిధంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని డ్రెంచింగ్ చేసుకోండి, నేలను తడుపుకోండి. ఈ ఫంగస్ వల్ల కానీ వస్తే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మెట్లాక్సిల్ మ్యాంకోజెబ్ అనే మందుతో మనం డ్రెంచింగ్ చేసుకోవాలండి. సార్, అల్లం సాగులో మెలకువల గురించి చక్కగా వివరించారు. నమస్కారం అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన మా చిరునామా కె రవీంద్ర కుమార్, శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఫోన్ ద్వారా అయితే 9491838982 అనే నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం శుక్రవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.